మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో జాతీయ స్థాయి సెమినార్ శుక్రవారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా హాస్పిటల్స్ నిర్లక్ష్యం వల్ల ఏటా దేశంలో 50 లక్షల మంది మృత్యు పాలవుతున్నారని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ స్థాయిలో శుక్రవారం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ఓ సెమినార్ నిర్వహించారు. పేషెంట్ సేఫ్టీ ప్రధానాంశంగా ఈ సెమినార్ జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈ సెమినార్ ఏర్పాటైంది. సెమినార్ను ఎయిమ్స్ మంగళగిరి డైరెక్టర్ ఏ శాంతాసింగ్ ఆర్గనైజింగ్ చేయగా ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. ఇద్దరు 2047 వికసిత్ భారత్ డెవలప్డ్ నేషన్ అవ్వటానికి ఏ రంగంలో ఎటువంటి చర్యలు తీసుకుంటే ఆ విధంగా అవుతాం అనే దాని మీద, అందులో భాగంగా హెల్త్లో తీసుకుంటే పేషెంట్ సేఫ్టీ. ఎందుకంటే మనం చాలామంది, ఎక్కువ మందికి కామన్ పబ్లిక్ కూడా అర్థం కాదు ఏంటంటే, హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి కొన్ని మనం ఇబ్బందులు జబ్బులతో వెళ్తే హాస్పిటల్లో ఉన్న చాలామంది, అంటే లార్జ్ సిస్టంలో కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల కానీ, ఎర్రర్స్ వల్ల కానీ, ప్రాపర్ డయాగ్నోసిస్ చేయలేకపోవటం వల్ల కానీ, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోవటం వల్ల కానీ, ఇచ్చిన ట్రీట్మెంట్లో రాంగ్గా ఇవ్వటం కానీ, వీటన్నిటి వల్ల, అంటే పేషెంట్ సేఫ్టీ రిలేటెడ్ ఎర్రర్స్ వల్ల ఇండియాలో ఈ రోజున ప్రతి సంవత్సరం ఒక 50 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి వీటిని ఏ విధంగా రెడ్యూస్ చేయాలి అనే దాని మీద అన్ని మెడికల్ కాలేజెస్, టీచింగ్ హాస్పిటల్స్ వీళ్ళందరితోటి ఈరోజు మంగళగిరిలో నేషన్ మొత్తం నుంచి ఈరోజు ఇక్కడ వచ్చారు. డిఫరెంట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఎలా, మెడికేషన్ ఎర్రర్స్ని ప్రివెంట్ చేయటం ఎలా, ఇట్లా మల్టిపుల్ టాపిక్స్ మీద వీళ్ళు డిస్కషన్స్ పెట్టారు. అయితే ఇందులో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎయిమ్స్ వాళ్ళు వచ్చినప్పుడు చూసినప్పుడు ఎయిమ్స్ ఎంత బాగుంది అనేది ఒకటి, చాలా హ్యాపీగా ఉన్నారు, బ్యూటిఫుల్ క్యాంపస్ అని. అదేవిధంగా ఈ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సౌత్లో ఉన్న మొట్టమొదటి ఎయిమ్స్ ఇది, దీన్ని బాగా చేస్తున్నారనేది, ఇట్లాంటి ప్రెస్టీజియస్ ఈవెంట్స్ని హోస్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కూడా వీటన్నిటిని బాగా రెగ్యులర్గా చూసి జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకోటి, మనం లాస్ట్ వచ్చిన గవర్నమెంట్ 1 ఇయర్కి బ్యాక్ ఈ రోజున పేషెంట్ వాళ్ళే విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ మ్యాక్సిమం కెపాసిటీ బెడ్స్ లేనటువంటి పరిస్థితికి ఆల్రెడీ వచ్చేసాం. మొన్న ఒక 500 పోస్టులు తీసుకొచ్చాం. ఇంకా చిన్న వాళ్ళ రిక్వెస్ట్లు ఉన్నాయి, అవి కూడా ఏమన్నా అవసరమైతే మెల్లగా మేము టేకప్ చేసి అవి కూడా తీసుకొస్తాం. ఈ సందర్భంగా ఇట్లా మంచి ఇన్స్టిట్యూట్ని ఈ విధంగా తీసుకొచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శాంక్షన్ చేసినందుకు మోదీ గారికి, నడ్డా గారికి, అందరికీ మరొకసారి పత్రికాముఖంగా ధన్యవాదాలు చెప్తాం. అవును అవును, ఎందుకంటే ఇందులో అంటే మెడికల్ రిలేటెడ్ అని నేను చెప్పట్లేదు, కానీ పేషెంట్ సేఫ్టీ అనేది ఎట్లా మనం ప్రివెంట్ చేయాలనే దాని మీద మెడికల్ స్కూల్ కరిక్యులంలో పెట్టి టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్ సీరియస్గా చదువుతారు, అర్థం చేసుకుంటారు. అది కూడా యూఎస్ లాంటి కంట్రీస్లో కూడా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచే వచ్చింది. మనం కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని హెల్త్ మినిస్టర్ వాళ్ళకి నేను సజెషన్ చేశాను. కంపల్సరీగా ఇవన్నీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలి. ఇంకోటి కూడా సజెస్ట్ చేశారు, విపరీతమైన యాంటీబయాటిక్స్ వల్ల కూడా మరణాల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా యాంటీబయాటిక్స్కి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రైవేట్ మెడికల్ షాప్స్లో, ఫార్మసీస్లో తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు యాంటీబయాటిక్స్ కొనుక్కోవటం ఒకటి. రెండోది, హాస్పిటల్స్లో మల్టిపుల్ యాంటీబయాటిక్స్ ఇవ్వటం వల్ల అవసరమైనది. ఇప్పుడు మొన్న మెలిడియోసిస్కి పోతే 4 రకాల యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. మేము వెళ్ళిన తర్వాత ఇవన్నీ పనిచేయవు, ఇది ఇంట్లో 2 సెలెక్ట్ చేసి రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వమని చెప్తా ఉన్నాం. మల్టిపుల్గా ఇవ్వటం. మూడోది, కావాల్సిన దానికంటే